హరే కృష్ణ. ముందు చెప్పిన వీడియోలో ధర్మరాజు ఏం చెప్తాడంటే, జయద్రథుడికి పాండవుల పక్షపాతినని చెప్పమని చెప్తాడు గదా! అది సారీ అదొకటి తప్పు చెప్పాను. పాండవుల పక్షపాతి కాదు. పాండవుల యొక్క దాసుడిని, ద్రౌపది యొక్క దాసుడిని అని చెప్పమని చెప్తాడు జయద్రథుడికి. చెప్పకపోతే నీకు తర్వాత నేనొస్తాను, తర్వాత మళ్ళీ ఏదో ఒకటి జరిగిద్దని చెప్తాడనమాట. అలా చెప్తాడు జయద్రథుడికి. అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇప్పుడు శివుడికి ఘోర తపస్సు చేస్తాడు. ఈ రాక్షసుల వీళ్ళందరూ ఏంటంటే చేసేయన్నీ చెడ్డ పనులు. చేసేదేమో శివుడికి భయంకరమైన తపస్సు చేస్తాడు. ఆయనేమో శివుడు ఏం చేస్తాడు, బోళాశంకరుడు కదా, అప్రత్యక్షమవుతాడు తపస్సు చేయంగానే, ఘోర తపస్సు చేయంగానే. ఇప్పుడు కొన్ని సంవత్సరాల తర్వాత, సంవత్సరాల పాటు ఘోర తపస్సు చేస్తాడు. చేయంగానే శివుడు ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమయ్యి అడుగుతాడనమాట, జయద్రథుడు అడుగుతాడు, ఇప్పుడు నేను పాండవుల్ని 5గురిని తన సైన్యంతో సహా ఓడించాలి అని చెప్తాడనమాట. చెప్పంగానే శివుడు నవ్వుతాడు. నీకు బుద్ధి ఉందా అసలు? ఎవరిని ఓడిస్తాననుకుంటున్నావు? అర్జునుడికి నేను పాశుపతాస్త్రాన్ని ఇచ్చాను. నేను పాశుపతాస్త్రాన్ని ఇచ్చానంటే నేను ఉన్నట్టే అర్జునుడి దగ్గర. నీకు ఈ కోరిక నెరవేరదు బాబు అని చెప్తాడు. నేను ఈయనని చెప్తాడు. నువ్వు అడిగినా నేను ఇవ్వనని చెప్తాడు శివుడు. తర్వాత మళ్ళీ ఏం చేస్తాడంటే జయద్రథుడు, సరే అర్జునుడిని వదిలేసి 4 పాండవులని నిగ్రహించేనట్టు వరం ఇవ్వమని అడుగుతాడనమాట. ఇంక శివుడు ఏం చేస్తాడు, దరిద్రుడా, ఇంత ఘోర తపస్సు చేశావు కాబట్టి ఒక్కరోజు మాత్రమే నిగ్రహించే అవకాశాన్ని ఇస్తున్నానని శివుడు చెప్తాడనమాట. వరం ఇస్తాడు. ఇంకా అప్పుడు అయిపోతుంది, శివుడు వెళ్ళిపోతాడనమాట. ఇది మొత్తం ఎప్పుడు జరుగుతుందంటే కురుక్షేత్ర యుద్ధంలో అభిమన్యుడు పద్మవ్యూహంలోకి వెళ్ళినప్పుడు అశ్వత్థామ, కృపాచార్యులు, ద్రోణాచార్యులు, కర్ణుడు వీళ్ళ 4 కలిసి అభిమన్యుడిని చంపడానికి ప్రయత్నిస్తారు. అప్పుడు ఈ సైంధవుడు ఈ జయద్రథుడు ఇద్దరు 2 పేర్లు ఈయనకి. ఈ సైంధవుడు అడ్డుపడతాడనమాట. పాండవుల్ని 4 రానియకుండా అడ్డుపడతాడు. అప్పుడు ఈ వరం ఫలిస్తుంది అనమాట ఈ జయద్రథుడికి. జయద్రథుడే సైంధవుడు. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో చెప్తా. హరే కృష్ణ.